హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో బయట బండి మీద అమ్మే ఉల్లి పకోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గనక ఉల్లి పకోడీలను ప్రిపేర్ చేశారే అనుకోండి, క్రిస్పీగా తింటున్న కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ ఉల్లి పకోడీలను సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని తీసుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, మీ టేస్ట్ కి తగ్గట్టు కారం ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి, ఘాట్ మసాలా వీటన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని చేత్తోటి ఒక 2-3 నిమిషాలు బాగా కలిపి తీసుకోవాలి. పకోడీలను ప్రిపేర్ చేయడానికి ఇందులో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే మనం ఆనియన్స్ ని ఈ విధంగా స్మాష్ చేసుకోవడం వల్ల ఇందులోనే వాటర్ ఊరుతాయి. దాంతోనే మనకి పిండి అనేది మంచిగా కలిసిపోతుంది. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే అందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక 5 నిమిషాలు ఈ విధంగా స్మాష్ చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. తర్వాత ఇందులోకి 1 కప్పు శనగపిండిని అండ్ 1/2 కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పకోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ప్రజెంట్ నా దగ్గర బియ్యం పిండి లేదు కాబట్టి నేను యాడ్ చేయడం లేదు. అండ్ నాకు ఇక్కడ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకున్నాను. చూడండి, మనకి పకోడీలు ప్రిపేర్ చేయడానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకున్న తర్వాత కడాయిలోకి డీప్ ఫ్రై కి తగ్గట్టు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. పకోడీలను ఆయిల్ లో వేసేటప్పుడు ఆయిల్ అనేది మనకి బాగా హీట్ ఉండాలి. అప్పుడే మనకి పకోడీలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూడండి, ఆయిల్ లో పకోడీలను వేసేటప్పుడు ఒకే దగ్గర ముద్దలాగా వేసేయకుండా ఈ విధంగా చేతులు కొద్దిగా పిండిని తీసుకొని రఫ్ చేస్తున్నట్లుగా చేసి ఆయిల్ లో అయితే వేసుకోవాలి. ఒకే దగ్గర ముద్దలుగా వేసేస్తే మనకి లోపల పిండి అనేది మంచిగా ఫ్రై అవ్వదు. చూడండి, ఈ విధంగా ఆయిల్ లో పకోడీలను వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఆయిల్ లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి పకోడీలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఈ ఉల్లి పకోడీలు ఎప్పుడైతే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తాయో అప్పుడైతే మనకి మంచిగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసేసి మళ్ళీ మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్ లో అయితే వేసుకోవాలి. ఈ ఉల్లి పకోడీలను ప్రిపేర్ చేయడానికి ఇందులో స్పెషల్ గా ఏం వేయనవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ పకోడీలను అయితే మనం ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్ లో కొద్దిగా పచ్చిమిరపకాయలను అండ్ కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి. అంతే, మనకి ఉల్లి పకోడీలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా గనక ఈ ఉల్లి పకోడీలను ఇంట్లో ప్రిపేర్ చేశారే అనుకోండి, ఒక్కటి కూడా మిగల్చకుండా అన్ని తినేస్తారు. సేమ్ బయట బండి మీద కొని ఉల్లి పకోడీల లాగానే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ ఉల్లి పకోడీలను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.